సలహాలు సూచనలు ఇచ్చేవాళ్లు నాకొద్దు అంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు అధికార వైసీపీ నేతలు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా అందుకని జెండా సభ పెట్టాం. సిద్ధం సభలకి కౌంటర్గా మనం కూడా ఒక సభను నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభగా కనిపించింది. సరే, పోనీ కౌంటర్గా ఏర్పాటు చేసినప్పుడు దానికి ధీటుగా ఉండాలి తప్ప కనీసం మా సిద్ధం సభలకు వచ్చినటువంటి జనంలో కనీసం 10వ వంతు జనం కూడా రాకపోయినటువంటి ఆ సభని ఏమనాలో అది మీరే నిర్ణయించుకోవాలి. మీ పెట్టినటువంటి సభ పేరు జెండా అని పెట్టారు. ఏ జెండా? ఏ పార్టీ జెండా? తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా? మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జెండా మోయడానికి తెలుగుదేశం పార్టీ జెండా గురించి మాట్లాడినట్టుగా క్లియర్గా కనబడింది. వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం వేస్ట్ అనుకుంటున్నాను. వాళ్ళ సభ సేమ్ పులిదిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళ మొదలెట్టారు ఈ సభ. దాన్ని 21 ఎకరం, మాది 105 ఎకరాలు. 6:30 అయినా జనం లేక 26,000 మందితో మీటింగ్ చేసి వెళ్ళిపోయారంటే వాళ్ళతో నేనేం మాట్లాడాలి, మీరు ఏం అడుగుతారు? అంచేత వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా వీళ్ళని పట్టించుకునే నాదులు లేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా పిచ్చిగా పిచ్చిగా ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లు ఇవ్వకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే, నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే, మీరు నన్ను నమ్మి ఇతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప